ప్రస్తుత కాలంలో చాలామందికి వ్యాపారం చేయాలనే ఆశ పెరుగుతోంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారం చేస్తూ రెండు రీతిలో సంపాదించాలని భావిస్తున్నారు. అలాంటి వారి కోసం మార్కెట్లో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. అయితే చాలామంది లాభాలు రావని పెట్టుబడి భారాన్ని భరించలేక వ్యాపారం చేయాలనే ఆలోచన విరమించుకుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో ఇల్లు కదలకుండా చేసుకునే వ్యాపారాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు చూద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోయే బిజినెస్ ఐడియా ధూప్ స్టిక్స్ తయారీ. ప్రస్తుతం ఈ బిజినెస్కి మంచి డిమాండ్ పెరుగుతోంది. ఇంట్లో అగరబత్తులతో పాటు ధూప్ స్టిక్స్ ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఈ డిమాండ్ మన వ్యాపారానికి అస్త్రంగా మార్చుకుంటే భారీ లాభాలు పొందొచ్చు. ఇంతకీ ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేసుకోవాలి, లాభాలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. ధూప్ స్టిక్స్ని తయారు చేయడానికి ధూప్ స్టిక్ మేకింగ్ మెషిన్ కావాల్సి ఉంటుంది. ఇలాంటి మెషిన్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మెషిన్తో పాటు వాటి తయారీకి అవసరమైన ముడి సరుకును కూడా కంపెనీలు అందిస్తూ ఉంటాయి. ముడి సరుకుగా వచ్చే పొడిలో వాటర్ని కలుపుకొని మిషన్లో వేసి ఆపరేట్ చేస్తే ధూప్ స్టిక్స్ తయారైపోతాయి. ఒక్కసారిగా 25 ధూప్ స్టిక్స్ రెడీ అవుతాయి. వీటిని ఒకరోజు ఎండలో ఉంచిన తర్వాత కవర్లో ప్యాక్ చేసుకుని మీ దగ్గరలో ఉన్న దుకాణాల్లో విక్రయించవచ్చు. ఇక పెట్టుబడి విషయానికి వస్తే ధూప్ స్టిక్స్ మెషిన్ మార్కెట్లో సుమారు 10,000కు పైగా ఉంది. అలాగే ముడి సరుకు $250 నుంచి మొదలవుతుంది. ఇక నిమిషానికి సుమారు 60 వరకు ధూప్ స్టిక్స్ తయారవుతాయి. ప్యాకింగ్ కొంచెం ఖర్చు అవుతుంది. బిజినెస్లో ఎంత తక్కువ కాదన్నా మంచి మార్కెట్ ఉంటే ఈజీగా నెలకు 30,000 సంపాదించుకోవచ్చు. ఇంకో బిజినెస్ గురించి చెప్తా. వ్యాపారం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉద్యోగం చేసేవారు కూడా ఏదో ఒక రోజు సొంతంగా వ్యాపారం మొదలెట్టాలనుకుంటారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచే ఆ దిశగా అడుగులు వేస్తారు కొందరు. అయితే మనలో చాలామందికి వ్యాపారం చేయాలని ఆసక్తి ఉన్నా పెట్టుబడికి భయపడి లాభాలు వస్తాయో రావో అన్న అనుమానంతో ఆ దిశగా అడుగులు వేయడానికి ఆసక్తి చూపించరు. కాలానికి అనుగుణంగా మంచి ఆలోచనతో వ్యాపారం చేస్తే లాభాలు ఖచ్చితంగా ఆర్జించవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో అంతా కల్తీగా మారుతున్నటువంటి రోజుల్లో స్వచ్ఛమైన ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ విక్రయిస్తే ఖచ్చితంగా ఊకందం లాభాలు వస్తాయి. ఎలాంటి మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు చూద్దాం. వంటింట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వాటిలో నెయ్యి ఒకటని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కొంతమంది నెయ్యిని సైతం కల్తీ చేస్తూ మోసం చేస్తున్నారు. దీంతో జేబుకు చిల్లపడకుండా కాకపోతే ఆరోగ్యం కూడా పాడవుతుంది. మరి స్వచ్ఛమైన నెయ్యిని మీరే తయారు చేసుకుని మీ ఇంటి సమీపంలో ఉన్నవారికో మీ అపార్ట్మెంట్స్లో ఉన్నవారికో విక్రయిస్తూ లాభాలు పొందొచ్చు. ఇందుకే నెయ్యి తయారీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి వివరాలు చూద్దాం. ఇందుకోసం క్రీమ్ సెపరేట్ మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మిషన్స్ ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మిషన్స్లో హ్యాండ్ ఆపరేటింగ్ లేదా మోటార్తో కూడిన మిషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీ పెట్టుబడికి అనుగుణంగా వీటిని కొనుగోలు చేయొచ్చు. నెయ్యి తయారీ కావాల్సిన నెయ్యి ఒకటి, ఫ్యాట్ శాతం ఎక్కువ ఉండేలా పాల కేంద్రం నుంచి లేదా రైతుల నుంచి నేరుగా పాలు కొనుగోలు చేయాలి. ముందుగా పాలను తీసుకుని క్రీమ్ సెపరేట్ మిషన్లో పోయాలి. దీంతో క్రీమ్ ఒకవైపు నుంచి పాలు, మరోవైపు నుంచి నెయ్యి వస్తాయి. క్రీమ్ లేని మిల్క్ని మళ్ళీ టీ షాప్స్లో అమ్ముకోవచ్చు. ఈ క్రీమ్ తీసుకుని వేడి చేస్తే సరిపోతుంది, నెయ్యి రెడీ అయినట్టే. దీన్ని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్ముకోవచ్చు. 1 కేజీ నెయ్యి తయారు చేయాలంటే సుమారు 20 లీటర్ల పాలు అవసరం అవుతాయి. ఇక లాభాల విషయానికి వస్తే ఉదాహరణకి 100 లీటర్ల పాలు తీసుకుంటే 5 కిలోల నెయ్యితో పాటు 80 లీటర్ల పాలు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో నెయ్యి ధర 700 వరకు ఉంది. ఈ లెక్కన 100 లీటర్ల పాలతో సుమారు 3,500 లాభం వస్తుంది. ఇక మిగిలిన పాలను కనీసం లీటర్కి $40 చొప్పున అమ్ముకున్న 3,200 లాభం వస్తుంది. ఈ లెక్కన 100 లీటర్ల పాలతో 6,700 ఈజీగా సంపాదించవచ్చు. మీకు ఉపయోగపడకపోవచ్చు, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియో, కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి.